కాలర్ ఉన్నారు సార్, కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మణ్ అండి. లక్ష్మణ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎల్బీ నగర్ నుండి మాట్లాడుతున్నాను. ఎల్బీ నగర్ నుంచి. ఓకే అండి, ఈరోజు మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? చూస్తున్నానండి. ఓకే అండి, డాక్టర్ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. మీకు మరి జనరల్ గా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. ఓకే. నమస్తే లక్ష్మణ్ గారు, నేను డాక్టర్ నాగేశ్వరరావు, ఎల్బీ నగర్ నుంచి. మీరు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. చెప్పండి సార్. నాకు మనము బ్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రష్ చేసుకున్న తర్వాత మనము వామిటింగ్ చేసుకుంటాం కదా సార్, అయితే దాంట్లో బ్లడ్ వస్తుంది సార్. గమ్స్ నుంచి బ్లడ్ వస్తుంది అంతే కదా? లేదు, మనము దాన్ని ఎట్లా వివరించాలో నాకు అర్థం కావట్లేదు. అది గొంతులో వేళ్ళు వేసుకుంటారు కొంతమంది, ఆ టైంలో వస్తుంది అంతేనా? అంతే కదా. ఇప్పుడు మీరు వాంతి చేసుకున్నట్టు చేసుకుంటారు, ఆ టైంలో వస్తుంది అది, అదేనా? రెగ్యులర్ గా వస్తుందా, అప్పుడప్పుడు వస్తుందా? అప్పుడప్పుడు వస్తుంది సార్. అండ్ వాంతింగ్స్ వచ్చి అంటే బ్లడ్ పడిన ప్రతిసారి కడుపు నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది సార్. మనం వాష్రూమ్ వెళ్ళినా, నార్మల్ గా టాయిలెట్ కి వెళ్ళినా కూడా అంటే కడుపు అంతా నొప్పిస్తూ ఉంటుంది సార్ మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు. వాష్రూమ్ అంటే యూరినల్స్ కి వెళ్ళినప్పుడు కడుపు నొప్పి వస్తుంది. మీ వయసు ఎంత అండి? నాది 18 ఉంటుంది సార్. 18. ఓకే. మీకు బ్లడ్ ప్రెషర్ ఏమైనా చెక్ చేయించుకున్నారా? ఉందా? లేదు సార్, ఇప్పటివరకైతే ఏం లేదండి. నీరుడి పరీక్ష చేయించుకున్నారా? అది ఏమన్నా మంట కానీ అలాంటివి ఏమైనా వస్తున్నాయా లక్షణాలు, తక్కువ ఎక్కువ అవ్వడం? అది కూడా ఏం చేయించుకోలేదు సార్. ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు చెప్పిన మొదటి ప్రశ్న, కొంతమంది పళ్ళ వరకే తోముకుని వదిలేస్తారు, కొంతమంది ఏంటంటే గొంతులో వేళ్ళు వేసుకుని అది కూడా ఊసేయాలని ఒక పెద్ద సిద్ధాంతం పెద్దవాళ్ళు చెప్తే అది అలవాటు పడతాం. గొంతులో వేళ్ళు వేసి అదంతా కక్కే టైంలో మీకు కడుపు నొప్పి రావచ్చు, జనరల్ అది. తర్వాత అక్కడ ఉన్న రక్తనాళాలు సున్నితంగా ఉంటాయి, మీరు వాటిని డిస్టర్బ్ చేస్తున్నారు అనమాట. డిస్టర్బ్ చేసినప్పుడు బ్లీడ్ అవుతుంది, అది కూడా నార్మలే. కానీ రోజు అలాగ గొంతులో వేళ్ళు పెట్టి కొన్నిసార్లు కొంతమందిలో చూశాను, విపరీతంగా గొంతులో పెట్టేసి ఒక పెద్ద మ్యూజిక్ వచ్చినట్టుగా, పాటలు పాడినట్టుగా ఓ అని అది చేస్తూ ఉంటారు. అది ఇస్ నాట్ కరెక్ట్. అందుకని ఏంటంటే సున్నితంగా పళ్ళు తోముకుంటాం అనేది అంతవరకు ఓకే. గొంతులో వేళ్ళు పెట్టి కొంచెం క్లీన్ చేసుకోండి, కానీ అంత డీప్గా చేయక్కర్లేదు. అది కొంచెం తగ్గించండి, వేళ్ళు పెట్టడం ఒకటి, అది మీకు సెట్ అయిపోతుంది. అలా చేస్తే ఒకసారి స్మెల్ అనేది వస్తుంటది సార్, అంటే అలా చేయకపోతే అని. ఓకే. మీకు ఎసిడిటీ లాంటిది ఏదన్నా ఉండొచ్చు కడుపులో. ఎసిడిటీ ఉన్నప్పుడు మీకు స్మెల్, త్రేపులు రావడం ఏమి, లేకపోతే డైజెస్టివ్ సిస్టంలో మీకు అరుగుదల లేక, మోషన్ ఫ్రీగా అవ్వక, ప్రతిరోజు మోషన్ వెళ్ళాలి, అది రూల్. అది ఆరోగ్యవంతుడైన లక్షణం. అలాగే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, అరుగుదల సరిగ్గా లేకపోవడం, ఎసిడిటీ ఎక్కువ ఉండడం, ఈ అన్నిటి వలన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్యంగా కారణం ఏంటంటే, నోట్లో నుంచి దుర్వాసన వస్తుందంటే పళ్ళల్లో బ్లీడింగ్, గమ్స్ అంటే గమ్లో నుంచి దానిమ్మ రంగులో ఉన్నటువంటి పదార్థం ఉంది కదా నోట్లో, పళ్ళు కాకుండా, పళ్ళు తెల్లగా ఉన్నాయి, దాన్ని అంటిపెట్టుకుని ఉన్నది, అది గమ్స్ అంటారు. ఆ గమ్స్లో బ్లీడింగ్ అయితే కొంచెం వైటమిన్ సి లోపం కానీ, లేకపోతే ఇంకా ఉన్న బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ, లేకపోతే దానికి టార్టార్ అని పళ్ళకి గారపడుతుంది, అది సరిగ్గా తీయపోవడం వల్ల కానీ ఇలా వచ్చి అప్పుడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నాలుగు సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, అంగులు సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, మన తినే పదార్థాలు ఏమైనా పళ్ళల్లో ఇరుక్కున్నా, లేకపోతే పిప్పళ్ళు ఉన్నా, అలాంటప్పుడు వాసన వచ్చే అవకాశం ఉంటుందండి. అదొకటి గమనించండి. అందుకని దానికి ఏంటంటే సొల్యూషన్, వేడి నీళ్ళు కొంచెం ఉప్పు లేకపోతే పసుపు వేసి క్లీన్ చేయటం ఒకటి. మెడికల్గా చెప్పాలంటే బెటడీన్ సొల్యూషన్ అని ఉంటుంది, ఓరల్. ఆ ఓరల్ సొల్యూషన్ కొంచెం క్లీన్ చూస్తే ఆ చెడు వాసన ఏమైనా ఉంటే పోతుంది. ఒకవేళ చెడు వాసన ఉంటే డెంటల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూడండి.
దాన్ని హాలిటోసిస్ అంటారు, చెడు వాసన రావడం. ఆ చెడు వాసన రావడం అనేది ఒక వ్యాధి లక్షణం అన్నమాట. ఏది నోట్లో ఏదో ప్రాబ్లం ఉన్నది, అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్, ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు ఇందాక మనం బీపీ గురించి అడిగారు. కారణాలు ఏంటి? బీపీ ఆరోగ్యవంతుడికి ఎంత ఉండాలి? 120/80 ఉండాలి. చిన్నపిల్లలు కొంచెం తక్కువ ఉండొచ్చు, 110/70 కూడా ఓకే, పర్వాలేదు. బీపీ పెరిగింది అంటే ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత పెరుగుతూ ఉంటుంది. మన జీవన శైలి వలన ఇప్పుడు బీపీ పెరుగుతుంది అందరిలో. అంటే ఇదివరకు ఉన్న రోజుల కంటే ప్రశాంత జీవనం లేదు. ఆ ప్రెషర్ దేని మీద పడుతుంది? తొందరగా పరిగెట్టాలి, లేకపోతే తొందరగా ఆఫీస్ చేరుకోకపోతే పనిష్మెంట్ వస్తుంది. పిల్లలేమో టెన్షన్తో స్కూల్కి వెళ్ళాలి. తల్లి ఏమో తెల్లవారుజామునే 3 నుంచి నిద్ర లేచి వాళ్ళకి అటు హస్బెండ్కి ఇటు పిల్లలకి అన్ని తయారు చేసి పెడితే గాని వాళ్ళు వెళ్ళలేరు. మళ్ళీ 3-4 అయ్యేటప్పటికి మళ్ళీ తల్లికి టెన్షను, ఆ పిల్లల్ని పట్టుకు రావాలి, వాళ్ళ బ్యాగులు మోసుకుంటా రావాలి ఇంట్లో. మళ్ళీ అక్కడ నుంచి అక్కడ సరిపోదు, వీళ్ళకి ఏదన్నా పెట్టి మళ్ళీ ట్యూషన్కి పంపించాలి. ఇదంతా పెద్ద కార్యక్రమం. ఇదంతా మానసిక ఒత్తిడి అన్నమాట. శరీర ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఈ రెండు ఏది ఎక్కువైనా బీపీ పెరుగుద్ది. ఏమి శరీర ఒత్తిడి అంటే కొంతమంది బ్రహ్మాండంగా తినేస్తారు. వీకెండ్ ఇప్పుడు మనకు అలవాటైంది. జంక్ ఫుడ్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ తిండే ఎక్కువైంది ప్రధానంగా. మీరు ఇప్పుడు ఎగ్జిబిషన్ జరుగుతుంది అనుకోండి, తిండే ప్రధానం అక్కడ, పుస్తకాలు కాదు. ఎక్కువగా మనం చూస్తుంది అది, అవునా? ఆ తిండిలో కూడా మిర్చి బజ్జీలు తినటం, డైజెషన్ అవ్వకపోవడం, మళ్ళీ బ్రేవం అంటాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, అల్సర్స్ రావడం, ఇవన్నీ చూస్తున్నాం. మన ఆహార శైలి మారింది, జీవన శైలి మారింది. ఇకపోతే మా ఇంటికి ఫంక్షన్కి ఎవరన్నా వచ్చారనుకోండి, అరే మందు తాగించలేదా, ఇదొకటి నార్మల్ అయిపోయింది. ఆల్కహాలిజం, ఈ చెడు అలవాట్లు, ఆల్కహాల్ వలన మనం అజీర్ణం అయ్యే జంక్ ఫుడ్స్ వలన కొత్తగా జబ్బులు వస్తున్నాయి. తర్వాత మనం లేటుగా లేకటం, మన ఇష్టం వచ్చినట్టు లావ్ అవ్వడం వల్ల బీపీ పెరుగుతుంది. ముందు కాలర్ అటెండ్ అవ్వండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో